युधिष्ठिरस्वान्दमदं पुनरोरात्युभागुताम् युधिष्ठिरैराचान् सुमेधं दैवतं लोके चिन्वा Sino? सर्वधर्माणां भगवः परमो मतः పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆ శిలామూర్తులు ఎప్పుడు సిద్ధంగా ఉండడమే ఉత్సాహంగా జరుపుకునే కార్యక్రమం ఇది. ప్రతిష్టా పంచసూత్ర హారం జరుపుకున్నాం. అంటే ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉండాలో అందరూ కూడా ఆవాహన చేసుకున్నాం. అక్కడ ఉండేటువంటి ప్రధాన కలశం, అందులో మనం మీరు తెచ్చినటువంటి ద్రవ్యం మీరు సంకల్పించుకున్నారు. ఇక్కడ నేను వచ్చి గుడి కట్టమని చెప్పలే, ఏం చేయాలి, మీరు మీకు వచ్చిన కరుణైవంగేవన్ననేవాయలాదమనవాళనామణ ముందువాల్పు వైవాయ హరియారహైవాయ సడగోబందండాయ సడగూర్ణమన్నులగుండాయ మనవాళనామునిగే నమోపాండురం శ్రీమదారణ్యరామాత్రమునీంద్రాయ మహాత్మణ శ్రీరంగవాహిని భూత విమాన కలస అంటారు. అవన్నీ కూడా మనం కలస ప్రోక్షణ చేసినట్టు ఇక్కడ సాయంకాలం ఇక్కడ ఎవరు కాదు, భగవంతుడు మీకు ఒక ఆలోచన కలిగించాడు. నమశ్రీవేరనాథాయ గుండీనగరవన్మణే ప్రభాకరధరమ ప్రాప్తిరంగర్యశాలినే శ్రీశైలేశ్వరయాధాత్రం దీభక్త్యాదిగుణార్ణవం వీంద్రప్రవణం వందే అన్యదామాదరం మణిం పాల్దిరువాయుమഴപ്പിள்ளை మనవాళ నామణివన్మాయవన్ మారందురువాయుమഴ వారింటికి వెళ్తూ ఉంటాం. ఏమిస్తాడో అని వెళ్తుంటాం. వాడు ఏమి కూడా ఇవ్వకపోవచ్చు. అది ఏమేమి ఇస్తాడు, వచ్చింది ఒక సంకల్పం, మంచి సంకల్పం అయిపోయేదాకా ఇక్కడ అందరం కూడా కార్యక్రమాన్ని ముగించుకుని ప్రసాద్ ఉండండి ఉండండి పర్లేదు ఉండండి. ప్రోగ్రాంలో ఉన్నా అమ్మాయి పెట్టండి. నేను ఇక్కడ తీసుకున్న మీరు ఇప్పుడు వేసుకున్నటువంటి దీక్షా వస్త్రాలు కనుక
వాటి మీద భోజనం చేస్తే మళ్ళీ సాయంకాలంకి పనికిరావు, కొత్తవి ధరించవలసి ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి, అది అట్లా భోజనం చేసినట్టయితే మళ్ళీ అవి కాకుండా పిండుకున్నాక మళ్ళీ కట్టుకోవాలి. కాబట్టి అట్లా అవకాశం ఉంటే ఇప్పుడు విడిచి వేరే డ్రెస్ వేసుకొని భోజనం చేయండి. హరిద్వార్, ఋషికేశ్ లాంటి ప్రాంతాల నుంచి గంగా తీర్థం కానీ, గోదావరి తీర్థం కానీ, కృష్ణా తీర్థం కానీ ఇంకేదైనా ఉన్నా కూడా తీసుకొని రావచ్చు. ఆ తీర్థంతో స్వామికి అభిషేకం మనం చేసుకొని జలాదివాస కార్యక్రమం జరుపుకుందాం. ఈ పూటకు మనం అందరం కూడా రకంగా ఉండండి. మీరు ఇప్పుడు కూర్చోండి, మీరు ఈ రకంగా దీక్షగా తీసుకోండి అనేటట్టుగా కూడా ఉంటాయి. అట్లుండొద్దు, మనం ఉత్సాహంగా ఉండాలి. స్వామి వారి కైంకర్యం ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది భగవంతుడు. తీర్థ ప్రసాదాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మాదిరిగా ఏర్పాటు చేసుకుని అందులో ఆ జలాదివాస కార్యక్రమం జరుపుకుంటాం. కూడా నీళ్లు తీసుకొచ్చుకున్నట్లయితే అక్కడ స్వామికి మీ చేతుల ద్వారానే అందులో జల అధివాసం చేసేటువంటి శ్రీనివాస భగవానికి చాలా గట్టిగా అనాలి. గోవిందా వెంకటరమణ గోవిందా. మన ఇంట్లో కనుక పూర్తయ్యాయి. మళ్ళీ సాయంకాలం మీరు నిర్ణయించుకున్నటువంటి విధంగా స్వామి అల్లపార్యజ్ఞాధార్య స్వామి బ్రహ్మ సాయంకాలం